అమెరికాలో ట్రంప్, పుతిన్ అలాస్కా సమావేశం అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న వేళ ఈ భేటీకి ఆహ్వానం అందకపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ముగిసిన వెంటనే జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అలాస్కాలో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ కు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని వార్తలు వస్తున్నా ఆ చర్చలకు తానేమీ ఆహ్వానం పొందలేదని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిని పక్కన పెట్టి ట్రంప్, పుతిన్ సమావేశం నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటి అన్న ప్రశ్నపై అంతర్జాతీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జెలెన్స్కీకి తన ఫోన్ కాల్లో ట్రంప్ను నిలదీస్తూ ఉక్రెయిన్ లేకుండా రష్యాపై ఏ నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదు, అలాస్కా సమావేశం నన్ను దాటేసి జరగడం అంగీకారయోగ్యం కాదు అని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ కాల్ తర్వాత అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు ఎటు దిశగా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటి వరకు అమెరికా ఉక్రెయిన్ కు మద్దతుగా ఉండగా ట్రంప్, పుతిన్ కు రెడ్ కార్పెట్ పరిచి గౌరవించడం, జెలెన్స్కీని ఆహ్వానించకపోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సందిగ్ధ పరిస్థితులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జెలెన్స్కీకి ఫోన్ కాల్లో తన ఆవేదనను మాత్రమే కాకుండా ఉక్రెయిన్ ప్రాధాన్యతను కూడా గుర్తు చేసినట్లు సమాచారం. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి శాంతి, అశాంతి మధ్య తేడా తీసుకువస్తుంది. ఈ యుద్ధాన్ని పక్కన పెట్టి పుతిన్ తో ఒంటరిగా చర్చలు జరపడం అన్యాయం అని ట్రంప్ కు బహిరంగంగా చెప్పినట్లు చెబుతున్నారు. ఈ పరిణామంతో ట్రంప్, జెలెన్స్కీ సంబంధాలు మరింత చల్లబడే అవకాశం ఉందని అంచనా. పుతిన్ తో ట్రంప్ కలిసిన దృశ్యాలు ఇప్పటికే మీడియా హైలైట్ అవుతూ ఉండగా జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేయడం అంతర్జాతీయ వేదికపై మరో కొత్త చర్చకు దారితీస్తుంది. ఇక అలాస్కా సమావేశం తర్వాత ట్రంప్, పుతిన్ మధ్య సంబంధాలు మరింత బలపడతాయా లేక ఉక్రెయిన్ అంశం కారణంగా అమెరికా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు మరింత పెరుగుతాయా అన్నది చూడాల్సి ఉంది.